డొనేట్ చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతాం. ఒకటి, సంవత్సరానికి ఒక్కసారి టెస్ట్ చేసుకోమంటాం. 2, ఎటువంటి నొప్పుల మందులు వాడకండి, ఏదన్నా మందులు కొత్తగా వాడాలంటే డాక్టర్ని సంప్రదించి వాడండి అని. ఇలాంటి చిన్న చిన్నవే. డీహైడ్రేషన్ వద్దు, ఏదైనా చిన్న ఫీవరు, లూజ్ మోషన్స్ ఉన్నా ఇమ్మీడియట్గా బాగా నీళ్లు తీసుకోవాలి, డీహైడ్రేషన్ అవ్వకూడదు. అలాంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఇవి పాటించిన వాళ్ళకి, డోనర్స్కి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. లాంగ్ టర్మ్లో కూడా ఒక డొనేట్ చేసి 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఫాలో అప్ చేసిన డేటా కూడా అవైలబుల్ ఉంది. శారీరక శ్రమ విషయంలో అంటే ప్రీవియస్తో సమానంగా ఉండొచ్చు, నార్మల్గా ఉండొచ్చు. ట్రాన్స్ప్లాంట్ డొనేషన్ ఇచ్చిన తరువాత, ఇప్పుడంతా మనము డొనేషన్స్ ఓపెన్ చేసి తీయం, కిడ్నీలో లాప్రోస్కోపిక్లో తీస్తాం. సో 3వ రోజు డిశ్చార్జ్ చేస్తాం. 7వ రోజు నుంచి వాళ్ళ ఆఫీస్కి అంతా వెళ్ళొచ్చు. ఓన్లీ హెవీ వెయిట్స్ ఒక 3 months వద్దంటాం. అది తప్ప అంటే ఎవరన్నా ఫీల్డ్ వర్క్ చేసేవాళ్ళు, ఎక్కువ వెయిట్ ఎత్తేవాళ్ళు, 15 కేజీలు 20 కేజీలు, వాళ్ళకి ఒక 3 నెలలు రిస్ట్రిక్ట్ చేస్తాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.